ఒక అడవిలో కొన్ని కప్పలు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అందులో చూసుకోకుండా 2 కప్పలు పాపం ఒక లోయలో పడిపోయాయి. ఈ 2 కప్పలు కూడాను పైకి ఎక్కడానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అప్పుడు పైన ఉన్న కప్పలు మీ వల్ల కాదు, మీరు ఎక్కలేరు, మీరు కింద పడిపోతారు, మీరు అక్కడే ఉండిపోండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నాయి. అందులో మొదటి కప్ప ఈ పైన అరుస్తూ ఉన్న కప్పల మాటలు వింటూ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి నిజంగానే కింద పడిపోయింది. బట్ రెండవ కప్ప పైన అరుస్తూ ఉన్న వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా దృఢ సంకల్పంతో నేను చేయగలను అంటూ ఎక్కుతూ 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 చివరికి తన గమ్యాన్ని చేరుకుంది, పైకి వచ్చేసింది. అప్పుడు పైన ఉన్న కప్పలు నీకేమన్నా పిచ్చా, మేము ఎంతగానో అరుస్తూ ఉన్నాం, కింద పడిపోతే చనిపోతావు అని చెప్తూ ఉంటే ఎందుకు పిచ్చిదాల్లా పైకి ఎక్కావు అని అన్నాయి. అప్పుడు పైకి వచ్చిన ఈ రెండో కప్ప వాటికెళ్ళి చూస్తూ నాకు చెవుడు, మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ నేను పైకి ఎక్కుతున్నప్పుడు మీరు చాలా బాగా ఎంకరేజ్ చేశారు, మీరు నా పట్ల గట్టిగా అరుస్తూ ఆ ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల నాకు ధైర్యం వచ్చింది, అందుకే నేను ధైర్యంగా పైకి రాగలిగాను అని చెప్పి కప్ప అక్కడి నుంచి వెళ్ళిపోయి. ఈ కథలో 2 మోరల్స్ ఉన్నాయి. నెంబర్ 1, డోంట్ డిస్కరేజ్ ఎనీవన్. మోరల్ నెంబర్ 2, డోంట్ లిసన్ టు డిమోటివేటర్స్. కొన్నిసార్లు మాటలు వినకుండా చెవిటి వాడిలా ఉండిపోవడమే చాలా ఉత్తమం. రెండో కప్ప ఏ విధంగా అయితే దృఢ సంకల్పంతో పైకి ఎక్కిందో నువ్వు కూడా అలానే నీ గోల్ని చేరుకోవాలి.